నా మనమడు చేపలు కావాలి, ఇంత ఇంత దొడ్డు చేపలు కావాలని ఏడుస్తుండు. చేపలు తింటా, నేను చేపలు తింటా అంటే తెచ్చి నాకు ఒక్క చేప తినడు, ఏం తినడు. చేప కావాలని ఏడుస్తున్నాడు. అప్పటి వాళ్ళకేమో 10-15 12 ఏళ్ళకే పెళ్ళిళ్ళు చేసేటోళ్ళు. ఇప్పుడు 20 ఏళ్ళకు 30 ఏళ్ళకు 25 ఏళ్ళకు పెళ్ళిళ్ళు చేస్తే ప్రేమలు పెళ్ళిళ్ళు అని పోయి రోళ్ళ పొంటి వాడి నా బిడ్డ చచ్చిపోయే, నా కొడుకు చచ్చిపోయే, ఈడున్నరకి ఆడున్నరకి అంటే మరి నడవదా? వెనకటి కాలం మారాలంటే 15-16 సంవత్సరాలకు ఆడపిల్లకు చేయాలి, 20-21 సంవత్సరానికి మగవానికి చేయాలి. వెనకటి కాలం మారితేనే కానీ ఇప్పటి కాలానికి ఆడ ఒక పిల్లకు శాత కాదు, తల్లికి శాత కాదు, తాత గులవాడతారు, లేచి కలవాడతారు. ఒక పిల్లకన్నా బలం ఉన్నదా? కొడుకుకు బలం ఉన్నదా? కోడలకు బలం ఉన్నదా? వాళ్ళకి ఏం తాకత్ ఉంది? 25 ఏళ్ళకు 20 ఏళ్ళకు పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళకి ఏమన్నా కష్టం శాతం అవుతుందా? శాతం అవుతుందా? నేను డిగ్రీలు చదివిపియాలి, నేను బీటెక్ చదివిపియాలి, నేను కంప్లీటర్ చదివిపియాలి అంటారు. అందరు కంప్లీటర్ చేసినాక మరి ఈ అడ్లు వండించి బుక్కెడు బువ్వ పెట్టే రైతోడు ఉండాలి. అందరూ ఇక అవి చేసినాక మరి బువ్వ ఎట్లా దొరకాలి? ఇప్పటికే మిషన్లు వచ్చే, మిషన్లు కోసే, ట్రాక్టర్లు దున్నే అన్యాయం. ఇప్పటికే తిందామంటే తిండికి లేదురా దేవుడు అంటే లేని చదువులు, ఒకనికి లాగే లేదు, ఒకనికి అంగే లేదు, ఒకనికి షెడ్డే లేదు. చెప్పుకుంటే సిగ్గుబాయ, మూసుకుంటే పానం బాయ్ అనే కథకు వచ్చింది. ఎంత చెప్పినా ఈయనరు చెయ్యరు. వాళ్ళదే మాట, నాదే మాట, లంచదే గీత. కొడుకు చెప్పిన మాట అయ్యినడా, అయ్య చెప్పిన మాట కొడుకినడా, కొడుకు చెప్పిన మాట తల్లినదా, తల్లి చెప్పిన మాట పిల్లలినరా. ఇక అందరి నడుమ సంసారమే నాశనంకి వచ్చింది. ఇక ఏం చేస్తావు? ఊళ్ళో ఉంటే పంటలు వండాయా, పట్నం పోతే పని చేయమాయే, పెయ్యం కదా, మొగడి దెంగడాయ అన్న కథకు వచ్చింది ఇది. అంత ఊరు పల్లె ఇదంతా అనవసరమైన శాతలు ఉన్నాయి.